అసలు కనిపెట్టలేకపోతున్నారు. ఎంత నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ కూడా ఈ మిల్క్ ప్రొడక్ట్స్ విషయంలో కానీ, ఈ ప్యాకెట్స్ విషయంలో కానీ, గమ్మీస్ విషయంలో కానీ మనం చూస్తున్నట్లయితే చాలా విషయాలైతే తెలుసుకుంటున్నాము. అయినా మీ మాటల్లో చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సో మిల్క్ మిక్సెస్ అనేవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రికమెండ్ చేయం పిల్లల డాక్టర్లు, చేయకూడదు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న పిల్లల డాక్టరు, ఈ మధ్య గైనకాలజిస్టు వాళ్ళు కూడా మిల్క్ మిక్సెస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దీన్ని ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ మిక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఓకే, సో అందులో తీపి అధికంగా ఉంటుంది. ఈ కొన్ని కంపెనీలు వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఈ బోర్న్విటాలు ఇవి తీపి ఉన్నాయని వద్దంటున్నారని వీళ్ళు ఏం చేస్తున్నారు, బెల్లం వేసేసి దాంట్లో షుగర్ లేదని అబద్ధాలు చెప్పి అమ్మేస్తున్నారు. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే డాక్టర్లు కూడా పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్ న్యాచురల్లీ స్వీటెండ్ అని చెప్పి ప్రజల్ని ఏమారుస్తున్నారు. ఓకే, బెల్లం కూడా మన శరీరంలోకి వెళ్ళినప్పుడు చక్కెరలానే ప్రవర్తిస్తుంది. దీనివల్ల పిల్లలకి ఎడిక్షన్ వచ్చేస్తుంది, తీపి అనే టేస్ట్, పళ్ళు పాడవచ్చు. అండ్ తీపి ఎడిక్షన్ వల్ల ఫ్యూచర్లో ఊబకాయం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఎండోక్రైన్ డిస్రప్షన్ జరగవచ్చు. అంటే ఏంటంటే మన బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ కూడా అప్సెట్ అవ్వచ్చు. ఈ మధ్య ఆడపిల్లలకు ముఖ్యంగా పీరియడ్స్ అయి ముందు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు. అండ్ ఈ తీపి అలవాటు ఎక్కువ తీపి 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 తినేసి జంక్ ఫుడ్స్, షుగర్ జబ్బులు విపరీతం అవ్వటం, ఊబకాయం రావటం, పీసీఓఎస్ సమస్యలు, ఇవన్నిటికీ ఇక్కడే నాంది పలుకుతున్నాం మనం. సో మనం ఎప్పుడు పిల్లల్ని బ్యాలెన్స్ డైట్ తింటాక ఎంకరేజ్ చేయాలి. సెకండ్ బర్త్డే వరకు అసలు తీపి అనేది అలవాటు చేయద్దు. తేనైనా కానీ బెల్లమైనా కానీ ఎక్స్ట్రా మనం యాడ్ చేసే తీపి అలవాటు చేయద్దు. ఆ తర్వాత కూడా మితంగా వాడండి. రోజులో 5 టీ స్పూన్లు దాటకూడదు. అన్నీ కలిపి షుగర్ అంటే షుగర్, బెల్లం, హనీ, డేట్స్ పౌడర్ ఇలాంటివన్నీ కలిపి అనేది చెప్పబడుతుంది. సో చక్కెర అంటే ఓన్లీ వైట్గా ఉండే చక్కెర కాదు, ఇవన్నీ కూడా చక్కెర కిందే తీసుకోవాలి మనము. సో ఆ తర్వాత కొన్ని వాటిల్లో ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఎక్కువ ప్రోటీన్ వాడేస్తున్నారు. సో ప్రోటీన్ మితిమీరి వాడినా అది కిడ్నీస్కి సమస్య అవుతుంది, డైజెషన్ సరిగ్గా అవ్వదు.